Hi guys. Yes, very good morning. Maybe పోస్ట్ చేస్తారు ఆఫ్టర్నూన్ అవుతుందేమో. Maybe evening. Yes. Hope you're all doing good. ఎండగా ఉంది. Yes. If నా previous video మీరు చూసుంటే, you people can find a small difference that yes, I did haircut. Uh, you know that haircut చేయక it was like more than 2 years. Yes, of course, more than 2 years. Most of the people will won't trust this. కానీ yes, because I love my hair. చాలా అంటే చాలా ఇష్టం నాకు. టు బీ హానెస్ట్ అదేమంత సిల్కీ హెయిర్ కూడా కాదు. గడ్డి గడ్డి హెయిర్. బట్ చాలా ఇష్టం. నాకు నచ్చినట్టు ఉంటుంది అది. ఒక్కొక్కసారి మాట విందు మనుషుల్లాగే. ఎస్, ఎట్ ఎనీ కాస్ట్ ఐ లవ్ మై హెయిర్. కానీ ఎస్, ఐ డిడ్ హెయిర్ కట్. రీజన్ అంటే ఓకే, దెర్ ఇస్ అ ఫార్ములా కదా. I don't know it is true or not, but I used to hear that most of the time, ఒకవేళ ఇఫ్ ఒక అమ్మాయి తన లైఫ్లో ఏదైనా చేంజ్ చేయాలి అనుకున్నా, ఏదైనా బిగ్ చేంజ్ వస్తున్నా, లేదంటే ఎక్కడ ఏదైనా ఒక విషయంలో నుంచి బ్రేక్ తీసుకోవాలి అనేసి ఇఫ్ షీ డిసైడ్, ఎస్, షీ డూ హెయిర్ కట్ అని నేను విన్నా. మీరు అడగొచ్చు, నువ్వేం చేస్తున్నావు, లైక్ నువ్వేమైనా బ్రేక్ తీసుకుంటున్నావా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఐ వోంట్ సే దాట్ ఎస్, అవన్నీ నా లైఫ్లో ఉన్నాయి ప్రజెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని. బట్ ఎస్, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఐ డోంట్ నో వాట్. ఇట్ వాస్ లైక్ నాట్ నమ్డ్, బట్ ఎస్, కాకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. మరీ ఈ రకంగా చేంజెస్, వెరీ క్విక్ చేంజెస్ అనేసి అంటే దిస్ అక్యూర్స్ వెన్ మై బ్రెయిన్ టేక్స్ సమ్ టైమ్ టు యాక్సెప్ట్ దాట్. ఈవెన్ మై ఫిజికల్ బాడీ, మై మెంటల్ హెల్త్, ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్ టు యాక్సెప్ట్. ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ యువర్ టైమ్, మెయిన్లీ యువర్ సపోర్ట్, మనీ కాదు ఇంకేదో కాదు. లైక్ if they call you or they text you and ask you that I'm not feeling well, I just want your time. ఏం లేదు, అలా వాక్ వెళ్ళొద్దాం. దట్ మైట్ బి యువర్ ఫ్రెండ్స్, సిస్టర్, బ్రదర్, ఎవరైనా అవనివ్వండి, లైక్ మీ సర్కిల్లో అవనివ్వండి, లైక్ ఎవరైతే నువ్వు లోగా ఉన్నప్పుడు నీతో ఉన్నారు పర్టికులర్గా వీళ్ళకి, అండ్ ఎవరికైనా నువ్వు చేయొచ్చు బ్రో, తప్పేముంది. లైక్ సమ్ ఎక్స్పర్సన్ అలా అని ర్యాండమ్ పర్సన్, స్ట్రేంజర్, రోడ్ అలా అన్నట్లేదు. నీ సర్కిల్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజ్లో ఉన్నారు, తను నీకు నార్మల్గా పరిచయం, కాకపోతే తను ఎందుకో ఫీల్ అయింది, లోగా ఫీల్ అయింది, తను ఉంది సాడ్గా ఉంది, ఎందుకు నువ్వు పక్కన ఉన్నావు అనేసి నీతోటి షేర్ చేసుకుంటుంది, చెప్తుంది. అలా కాన్వర్జేషన్ అయింది. ఒక 2 డేస్ తర్వాత సేమ్ లోగా ఫీల్ అయ్యి, బ్రో ఐ జస్ట్ ఇలా వాక్ వెళ్ళొద్దాం బ్రో, మంచిగా అనిపిస్తుంది అంటే, నువ్వు ఫ్రీగా ఉంటే, నువ్వు అవైలబుల్గా ఉంటే వెళ్ళు. అంతే కానీ నో బ్రో, నాకు నేను పాడుకోవాలి అది ఇది అని చెప్పి రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉండే. ఎస్, అఫ్ కోర్స్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే అది తన కాల్, వెళ్ళాలా లేదా అని. కాకపోతే ఏంటంటే ఇందులో ఒక హార్డ్లీ ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ తను లోగా ఉంది అనేసి నీకు కాల్ చేసిందంటే ఎంతో కొంత నీ మీద నమ్మకం ఉండే కదా. వెళ్ళి విని అలా కాదు ఇలా అని కొంచెం సపోర్ట్ ఇచ్చావనుకో, తనకి ఎంత యూజ్ అవుతుందో తెలుసా. సీరియస్లీ తను ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ అవ్వడానికి మేబీ నువ్వే రీజన్ అవుతావు. అలా ఎందుకు అవ్వకూడదు నువ్వు. ఎస్, బీ విత్ పీపుల్, మేక్ పీపుల్ హ్యాపీ. యాక్చువల్లీ నేను అలా చేశాను, కాకపోతే చాలా ఎక్స్ట్రీమ్గా హ్యాపీ చేశాను అనమాట. ఎలా అంటే
ప్రతీదీ ఇచ్చాను నేను నా ఫ్రెండ్స్‌కి కానీ, నాకు తెలిసిన వాళ్ళకి కానీ, ఎవ్రీథింగ్ టైమ్, మనీ, వాటెవర్. ఇంకా టైం అయితే చెప్పలేనులేండి. చాలా సాక్రిఫైస్ చేసుకుంటూ నేను నా టైం ఇచ్చాను వాళ్ళకి. వేర్ అంత లేదు వాళ్ళ దగ్గర నుంచి నాకంత ఉండాల. బట్ అగైన్ ఎందుకు? నాకసలు నేను ఒక మనిషి ఏడుస్తుంటే చూడలేనండి బేసిక్‌గా. చూడలేను. వాళ్ళు అలా డల్‌గా ఉంటే చూడలేను. ఏముంది వెళ్తాను, వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఎంతో కొంత నేను లైక్ సజెషన్స్ ఇస్తాను, అడ్వైసెస్ ఇస్తాను. లేకపోతే సొల్యూషన్ అంటే సీదా సొల్యూషన్ ఇస్తా. నాతో అయితే ఆ సొల్యూషన్ నేనే చేస్తా. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంతే. వాళ్ళ హ్యాపీనెస్‌కి నేను రీజన్ అయినా. దట్స్ ఇట్. దాంట్లో ఏముంది? యెస్. బీ సమ్‌వన్స్ వాట్ కామ్రేడ్ యాక్చువల్లీ. నా లైఫ్‌లో నా కామ్రేడ్ అంటే ఐ కాంట్ అనమాట. బికాస్ చాలా జరిగాయి. బట్ ఐ కాంట్ షేర్. యాక్చువల్‌గా ఒక సిట్యుయేషన్ కూడా చెప్పాలి అనేసి అనుకున్నాను. కాకపోతే యెస్, ఇప్పటికి చాలా చెప్పేసాను. చాలా షేర్ చేసుకున్నాను. నాకు ఇంకా చాలా 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 చెప్పుకునేటివి ఉన్నాయి మీతోటి. బట్ ఐ కాంట్ అనమాట. ఎందుకంటే యెస్, ఐ విల్ ఫర్ ష్యూర్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. కాకపోతే యెస్, యాక్చువల్‌గా ఈరోజు కూర్చున్నది కూడా లైక్ ఈరోజు మీకు ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఖచ్చితంగా చెప్పాలి అనేసి కూర్చున్నా. కానీ ఎందుకో ఇవన్నీ చెప్పాక ఓకే ఫైన్, తర్వాత చెప్తాం. ఎందుకంటే అంటారు కదా, కంటిన్యూయస్‌గా బ్యాక్ టు బ్యాక్ దరిద్రాన్ని ఎంతసేపు అని వింటారు. జోక్స్ అపార్ట్, దరిద్రం అనేసి కాదు, నా స్ట్రగుల్స్ నేను ఎంత చూసొచ్చాను, ఎంత ఫేస్ చేసొచ్చాను. నాలాగా చాలామంది ఫేస్ చేసే ఉంటారు, చాలా చూసే ఉంటారు. కానీ ఎవరు బయటకు చెప్పుకోలేరు. ఓకే ఫైన్, జరిగినప్పుడు చెప్పుకోలేము, మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అనేసి అంటే యెస్, ఇప్పుడున్న వాళ్ళకి యెస్ ఆఫ్‌కోర్స్ ఇప్పుడున్న వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ అండ్ చాలా ఇదిగా ఉన్నారు. బట్ నాట్ ఆల్. ఇట్స్ దే బి గెటింగ్ టు నో ఓకే ఫైన్, ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ లైక్ దిస్ అనేసి. యెస్, అందుకనేసి. ఓకే. అండ్ ఆ ఇన్సిడెంట్స్ అనేది ఐల్ బి లెట్టింగ్ పీపుల్ అండ్ ఐల్ బి షేరింగ్ ఇన్ ద వెరీ నెక్స్ట్ వీడియో ఆర్ ద అదర్ వీడియో ఫర్ ష్యూర్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ రోజుకి ఇంతే. యెస్, ఫర్ ష్యూర్ ఐల్ బి బ్యాక్ విత్ సమ్ అదర్ వీడియో విత్ సమ్ అదర్ ఇన్సిడెంట్స్. ఖచ్చితంగా నాకు మీతో ఇలా షేర్ చేసుకోవాలని చాలా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్‌గా నేను. డే ఎప్పుడు అయిపోతుందా? నేను ఎప్పుడు మీతో షేర్ చేసుకోనున్నామా? యెస్, ఐయామ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ థాట్. యెస్. బై.